గారు జెర్సీ అంటే వాళ్ళకి ఇష్టమని. సో మీ కెరియర్లో మీరు చేసిన అన్ని సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా? నేను ఎప్పుడు కూడా అలాంటి క్వశ్చన్ అడిగితే నేను రిలీజ్ అవ్వబోయే సినిమా చెప్తానండి. నాకు ఇప్పుడు నా ఫేవరెట్ ఫిల్మ్ సరిపోదా శనివారం. ఈ మంత్ ఎండ్ రిలీజ్ అవుతుంది. మీరు వెళ్ళలేరు కాబట్టి ఇక్కడ సాటర్డే ప్లే చేసేదాకా వెయిట్ చేయాలి మీరు. అండ్ ఇక్కడ కూడా శనివారం రోజే ప్లే చేస్తారు కదా, సరిపోదా శనివారం, అదే టైటిల్ కూడా. సరిపోదా కాదు సార్, ఎప్పుడు వస్తుందా శనివారం అనాలి వాళ్ళు. చూసేసిన తర్వాత అడుగుతాను సార్. ఒక సాంగ్ పాడాను. సో మీ సినిమాలో ఒక సాంగ్ పాడతారంట. పాడండి. ఎటో వెళ్ళిపోయింది మనసు మూవించు సార్. ఐ వాంట్ రీక్రియేట్ రెట్రో అనమాట మీకు. వావ్, థ్యాంక్ యూ. రెడీ. కోటి కోటి తారల్లో నా చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటాలే, నీతి మీద కైలాసం చేరకుండా ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటాలే, గాలిలో నారో ప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్ళు నిన్ను నేనే ఆరాధిస్తా, నీ కోసం ఆరాధిస్తా, కోటి కోటి తారల్లో నా చందమామ ఉన్నన్నాళ్ళు నీ మనస్సులో నేనుంటాలే. థ్యాంక్ యూ సార్. సార్ వన్ లాస్ట్ థింగ్ సార్, వన్ లాస్ట్ వర్డ్. అంటే సుందరానికి తర్వాత వెంటనే ఇమీడియట్లీ మళ్ళీ వివేక్ ఆత్రేయ గారు మీ దగ్గరకు వచ్చి ఈ సరిపోదా శనివారం తీసుకున్నారు సార్. అతని స్క్రీన్ ప్లే చాలా పోయిటిక్గా ఉంటుంది సార్. సో వాట్ ఈస్ ద రీజన్ సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. అంటే పోలీసు వాళ్ళు మాత్రమే కాదు, చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా బ్రహ్మాండంగా ఫాలో అవుతున్నారని. వి సీ అ సింగర్ కాప్ హియర్. మీరు పెద్ద కాప్ అయిపోయి మీరు ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు పాటలు పాడతారా, ఏం చేస్తారో చూడాలని ఉంది. బట్ అండ్ వివేక్ ఆత్రేయ విషయానికి వస్తే, వివేక్ ఆత్రేయ మీరు అన్నట్టు టెరిఫిక్ స్క్రీన్ ప్లే రైటర్. అండ్ అంటే సుందరానికి అనేది ఒక రెండు ఫ్యామిలీస్ మధ్య ఒక రిలీజియన్ బేస్ మీద జరిగిన ఒక డ్రామా అది. అండ్ ఈసారి చేస్తే ఒక ప్రాపర్ థియేట్రికల్ యాక్షన్ ఫిల్మ్ చేయాలనుకున్నాం. అలాగే ఈ సరిపోదా శనివారం ఐడియా స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు సినిమా రెడీ. మేము లాస్ట్ లెగ్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాం. ఒక థియేటర్స్లో చూసి బాగా ప్యాక్డ్ థియేటర్లో చూసి విజిల్స్ వేస్తూ చూసే ఒక సినిమా, అలాంటి ఒక జానర్ని క్రాక్ చేసాం. మరి మీ సాటర్డే షోస్లో విజిల్స్ వేయటం అలౌడో కాదో నాకు తెలీదు, బట్ ఏమాత్రం ఛాన్స్ ఉన్నా నాకు తెలిసి మీరు మాత్రం ఆగరు. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. హాయ్ సార్. హాయ్, మీ పేరు? చంద్రప్రకాష్ సార్. ప్రకాష్ సార్, గారు, మీరు నెక్స్ట్ మూవీ పోలీసు అన్నారు కదా, దానికంటే ముందు కాకి యూనిఫామ్ వేసుకుని ఒక మీరు సినిమా చేశారు, అది పీజే. అందులో ఎన్సీసీ క్యాంప్ చేశారు కదా సార్, ఆ క్యాంప్లో మీ ఫీలింగ్ సార్? ఎన్సీసీ క్యాంప్లో నా ఫీలింగ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నాకు ఫస్ట్ మీరు ఎన్సీసీ క్యాంప్ అనగానే గుర్తొచ్చే పాట అదే, పిల్ల జమీందార్లో. అవును సార్. వాడు చాలా కష్టాలు పడ్డాడు ఎన్సీసీ క్యాంప్లో. మీరు పీజే ఫీలింగ్ అడుగుతున్నారా, నా ఫీలింగ్ అడుగుతున్నారా? పీజేలో మీరు ఆ మూమెంట్ చేసినప్పుడు మీ ఫీలింగ్ సార్? నేను అదే, నాకు కష్టమే కదండి ఆటోమేటిక్గా. ఎందుకంటే కానీ చాలా సరదాగా చాలా ఫన్నీగా షూట్ చేసాం కాబట్టి ఎపిసోడ్ అందరూ ఎంజాయ్ చేసాం. కానీ ఇప్పటికీ కూడా పిల్ల జమీందార్లో అది వన్ ఆఫ్ ద హైలైట్ ఎపిసోడ్స్. అదే సార్, ఉప్మాలో జీడిపప్పు వచ్చిందా అని చెప్పి. అవును, నాకు వచ్చింది లక్కీ బాయ్. యా, సో దట్స్ అ వెరీ వెరీ స్పెషల్ మెమరీ. ఇప్పటికి కూడా నేను ఎక్కడికి వెళ్ళినా సరే పిల్ల జమీందార్ లాంటి సినిమా ఎప్పుడు చేస్తారని అడుగుతుంటారు. మీరు మళ్ళీ గుర్తు చేసిన వెంటనే మొత్తం ఆ మెమరీస్లోకి వెళ్ళిపోయాను. సార్, మేము స్టార్టింగ్లో వచ్చిన 1 monthలో స్టార్టింగ్ స్టేటస్ అదే సార్ మాది. మీరు కూడా అంతేనా? అంటే మీకు ఇక్కడ ఉప్మాలో జీడిపప్పు వస్తుందా? వస్తుంది సార్. అసలు ఉప్మా ఉంటుందా? ఉంటుంది సార్. ఉంటుందా? ఓకే, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. అందరు నవ్వుతున్నారంటే పెద్ద జీడిపప్పులు రావేమో అన్న డౌట్. ఓకే, వస్తాయంటారా? ఓకే. హాయ్ సార్. హాయ్. హాయ్, నా పేరు శ్రీనివాస్. హాయ్ యాక్చువల్లీ శ్రీనివాస్. మీ బిగ్ ఫ్యాన్. నేను ఇంతకుముందుకు మీకు కరీంనగర్లో కలుసుకున్నాం మనము. ఈగ సినిమాకి మీరు సాయి కృష్ణ థియేటర్కి వచ్చారు. అవును, అప్పుడు మీకు కలిసాను సార్. అప్పుడు కలిసారా? మీ ఫ్యాన్ సార్ నేను. థ్యాంక్ యూ అండి. ఎక్కువ ఇష్టమైన సినిమా అంటే జెర్సీ సినిమానే. ఎందుకంటే మేము స్ట్రగ్లింగ్ అయిపోయి ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చే ముందు మామూలుగా మాకు ఎగ్జామ్ కానీ ఈవెంట్స్ కానీ ఉంటాయి కదా సార్, ఆ ఫీలింగ్ వచ్చుకొని చాలాసార్లు ఫెయిల్ అయ్యి కూడా మేము తుటిలో తప్పిపోయి మళ్ళీ చదువుకొని మళ్ళీ పాస్ అవుతాం కాబట్టి ఆ సంబంధించిన కంటెంట్ ఉంది కాబట్టి మాకు ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది సార్. దానికోసం వెరీ హ్యాపీ అండి. మీరు కనెక్ట్ అయితే మాకు అదే కావాలి సార్. ఆ ట్రైన్ సీన్ అయితే ముఖ్యంగా దానికి మొత్తం ఎక్కువ మా వాళ్ళందరూ కూడా స్టేటస్ కూడా పెట్టుకుంటారు, వాట్సాప్ కానీ మామూలుగా సోషల్ మీడియా కానీ సార్ పెట్టుకుంటారు. దాంతో ఈ మీ 9 month ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ అందరి స్టేటస్లో అదే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఖచ్చితంగా సార్. సార్ యాక్చువల్లీ మీకు నా సోషల్ మీడియా కూడా మీ ఫోటోనే పెట్టుకున్నాను. నేను మీకు ఫ్యాన్, చాలా ఫ్యాను. నా ఫోటో పెట్టుకున్నారా? మీ ఫోటోనే. బైక్ కూడా మీ పెన్. నా ఫోటో పెట్టుకొని మీరు ఎవరితో చాట్ చేస్తున్నారు? ఎవరితో లేదు సార్, మామూలుగా ఇష్టంతోనే అయితే. ఓకే, నో ప్రాబ్లం.
బైక్ పైన కూడా నాని అనే పేరు ఉంటుంది. అవునా? అవును సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫ్యాన్ సార్. ఫ్యాన్గా చూసి మీకు మామూలుగా థియేటర్లో ఫ్లెక్స్లు కట్టిన మూమెంట్ నుంచి మిమ్మల్ని డైరెక్ట్గా చూడడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకు ఇంకెక్కువ సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలవడం. థ్యాంక్ యూ. మధ్యలో మీకు ఫ్యాన్స్ మీట్లో మాత్రమే కలుస్తాం మీ ఫ్యాన్స్ అంటే సార్. ఇప్పుడు డైరెక్ట్గా చూడడం అనేది చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంకా దగ్గర అయితే ఇంకా సంతోషంగా ఉంటాను అనుకుంటున్నాను సార్. నాకు కూడా. అండ్ మిమ్మల్ని ఫుల్ ఇప్పుడు ఇంకా మిమ్మల్ని ట్రైనింగ్ యూనిఫామ్లో చూస్తున్నాను, మిమ్మల్ని పోలీస్ యూనిఫామ్లో చూసినప్పుడు ఇంకెక్కువ సంతోషంగా ఉంటుంది నాకు కూడా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నాని గారు, మీకు రియల్ లైఫ్లో పోలీస్ ఫ్రెండ్స్ ఉన్నారా? వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. ఓ, ఎంతమంది మీరంతా కలిసి 600 మందా? నానిగారు ఒక వాళ్ళందరూ అన్నారు, ఇక్కడ మేమందరం కనబట్టలేదు. మేము కూడా సార్ మరి ఏంటి ఏజ్ గ్యాప్ వస్తుందేమో అని అలా అన్నాను. మీరు అలా ఫీల్ అయితే నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. మా ఫ్రెండ్స్ ఇక్కడ యా మోస్ట్ పవర్ఫుల్ ఫ్రెండ్ ఐ హ్యావ్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ హాయ్. వెంకటేష్ సార్. వెంకటేష్ గారు, విక్టరీ వెంకటేష్ గారు చెప్పండి. సార్ మీ ఈగ సినిమా అంటే చాలా ఇష్టం సార్ నాకు. థ్యాంక్స్ అండి. నాకు కూడా చాలా బాగా ఇష్టం. ఎంటర్టైన్మెంట్గా అనిపించింది సార్ సినిమా నాకు. అది థ్యాంక్ యూ. ఆ రోజు థియేటర్లో చూసినప్పుడు ఆ సౌండ్ ఉంటుంది కదా సార్, గీ 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 అనుకుంటా ఈగ సౌండ్ సార్. ఆ రోజు చూసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన ఒక థియేటర్లో చూసినప్పుడు ఒక నార్మల్ ఒక్క ఈగ ఉంటేనే మనకు చిరాకు అనిపిస్తుంది. అవును. అలాంటిది ఒక 1000 ఈగలు మీద పడ్డట్టు అనిపించింది సార్ థియేటర్లో నాకు. ఏ థియేటర్ అది? సార్ వెంకటేశ్వర అనుకుంటా సార్. సినిమాలో ఈగ గురించి మాట్లాడుతున్నారు, నిజంగానే థియేటర్లో ఈగలు ఉన్నాయి బాగా ఉన్నాయేమో. అది కూడా మీరు సినిమాలోనే ఉందనుకుని ఎఫెక్ట్ అనుకుని ఉంటారు, అది నిజం ఈగలే ఉంటాయి. డబుల్ ఎఫెక్ట్ సార్. సార్ రోజు ఈగని 4Dలో చూసింది ఆయన ఒకడే, మిగతా అందరు 2Dలో చూశారు. సార్ మూవీలో అంటే వీళ్ళను ఎంత ఇరిటేషన్గా ఫీల్ అవుతారు ఒక ఈగ వల్ల. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నాకు నైట్ అంతా ఈగ గీ గీ అనుకుంటున్నాను. ఇంకా మీరు ఎప్పుడు లైఫ్లో ఈగని చంపే ధైర్యం చేసి ఉండరు, మళ్ళీ అది ఎక్కడ వస్తుందో వెనక్కి పగబడుతుందేమో అని భయపడి ఉంటారు. సార్ అప్పటి నుంచి ఏ ఈగ చూసినా కానీ ఆ ఈగ మూవీలో మేము గుర్తుకొస్తుంది సార్ నాకు. ఇక్కడ ఎలా ఉంది మరి ఇప్పుడు మీరు ఇక్కడ ట్రైనింగ్ మీ రూమ్స్లో ఈగలు ఉంటాయా? లేదు సార్, ఇప్పుడు నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది సార్. అంటే ఇప్పుడు డ్రోన్ కెమెరా పోతుంది కదా సార్, గీ గీ అనుకుంటా. అవును, నాకు కూడా అదే అనిపించింది యాక్చువల్లీ. ఇప్పుడే మా మధ్య నుంచి కూడా వెళ్ళింది సార్, అందుకే ఇప్పుడే గుర్తుకొచ్చింది సార్ మూవీ అది. ఓకే, థ్యాంక్ యూ. సో డ్రోన్ ని చూసి ఈగ ఆ కాన్సెప్ట్ గుర్తొచ్చింది, లేచి మాట్లాడారు అంతేనా? అవును సార్. అవును మేడం, అవును మేడం. ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మైసెల్ఫ్ వెంకటేష్. ఓ ఇంకొక వెంకటేష్. ఓకే సార్, మేము వచ్చినప్పుడు యాక్చువల్ క్వశ్చన్ అడుగుదాం, మీరు ఆల్రెడీ అనౌన్స్ చేశారు సార్. మనం పోలీస్ క్యారెక్టర్ ఎన్నో సినిమా చూసినా ఏదో ఒక లోతు ఉంటుంది. ఐ మీన్ మీ యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. నటించడం వేరు, జీవించడం వేరు. మీరు జీవించినట్టు, అందుకే టైటిల్ కూడా న్యాచురల్ స్టార్ అని ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వన్ మోర్ సార్. సార్ పోలీస్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో మీ ఫ్యాన్స్ నుంచి ఒక రిక్వెస్ట్ సార్, ఫ్యూచర్లో ఛాన్స్ వస్తే బార్డర్లో ఒక మంచి ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ లాగా, దట్టు పీస్ క్రియేటర్ లాగా చూడాలనుకుంటున్నాం సార్. గ్యారంటీ. అండ్ ఫ్యూచర్లో కనుక నన్ను ఎప్పుడైనా మీరు ఆర్మీ రోల్లో కనుక ఏదైనా ఒక సినిమాలో చూస్తే గుర్తుపెట్టుకోండి, ఆ రోల్ నేను చేసింది వెంకటేష్ గారు చెప్పినందుకు.